తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం మనం చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. సకల యుగములలో రాజై ఉండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. మంచిది. ఇక్కడ మన ప్రభు ఆయన అదృశ్యుడునగు అని మనం చూస్తూ ఉన్నాం. మనం ఆరాధించే ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని గుణలక్షణాల్లో ఒకటి అదృశ్యుడు, అనగా కంటికి కనబడని వాడు. వన్ హూ హ్యాస్ డిసపియర్డ్. ఆయన కంటికి కనబడని వాడు. పిల్లరా, మనం గమనించగలిగితే ఆయన ఆత్మస్వరూపి. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనములో దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు. ఆయన ఆత్మస్వరూపి, ఆయన కనబడనివాడు. ప్రియులరా, మరి ఆలోచన చేస్తే ఆయన కనబడనివాడు. ఆయన అదృశ్య లక్షణములు అనగా మనం చూస్తే రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో ఆయన అదృశ్య లక్షణములు అనగా నిత్య శక్తియు దైవత్వము అని అక్కడ తెలియచేయబడతా ఉన్నాయి. జగత్ ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపరచబడుచున్నది అని మనం చూస్తా ఉన్నాము. జగత్ ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులన్నింటినీ మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన అదృశ్య దేవుని యొక్క లక్షణం మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉందండి. ప్రియులారా, ఈ లోకములో కనబడే ప్రతి సృష్టి ఆయన యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ఉంది. ఆయన కనబడినవాడు, ఆయన ఆత్మస్వరూపి. అయితే ఆయన యొక్క గొప్పతనం అనేది సృష్టిలో కనబడుతూ ఉంది. మరొక మాట మనం చదువుకుంటే కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో యేసుక్రీస్తు అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడు అని లేఖనం సెలవిస్తూ ఉంది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అంటే ఆయన కనబడేవాడు. అందుకే అదృశ్యమైనవి నిత్యములు అని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో 18వ వచనంలో మనం చూడగలమా. అదృశ్యమైనవి నిత్యములు అంటే అదృశ్యుడు, మనం ఆరాధించే దేవుడు ఆయన అదృశ్యుడు, కనబడినవాడు. అయితే అదృశ్య దేవుడు, అక్కడ అదృశ్యమైనవి నిత్యములు అంటే ఆయన నిత్యుడగు దేవుడు. ఆయన నిత్యము ఉన్నవాడు. ప్రియులారా, ఆయన నిత్యము ఉన్నవాడు. నిత్యము ఆయన కొనియాడబడేవాడుగా మనం ఆలోచన చేయగలమండి. యెషయా గ్రంథములో మనం ఆలోచన చేయగలిగితే 6వ అధ్యాయములో 2 నుంచి 3వ వచనం వరకు అక్కడ ఉన్న దేవదూతలు అదృశ్య దేవుణ్ణి వారు చూడలేకపోతా ఉన్నారు. ప్రియులారా, మనం గమనించగలిగితే 2 రెక్కలతో తన దేహాన్ని కప్పుకుంటా ఉన్నారు, 2 రెక్కలతో తమ ముఖాన్ని కప్పుకుంటా ఉన్నారు, 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నారు. వారు దేవుణ్ణి చూడలేకపోతా ఉన్నారు. ఎందుకంటే ఆయన అదృశ్యమైన దేవుడు, కనబడినవాడు. దేవుడిని చూసి బ్రతుకు నరుడెవరని మనం లేఖనాల్లో ఆలోచన చేయగలం. సో ఆయన చూసి ఎవరు కూడా బ్రతకలేరు. దేవదూతలు కూడా ఆయన చూడలేకపోతూ ఉన్నారు. ప్రియులారా, ఆయన కనబడినవాడు, ఆత్మస్వరూపి అయినాడు. ప్రియులారా, మానవుడు మనుష్యుల్లో ఎవడును కూడా ఆయనను చూడలేదు, చూడనేరడని లేఖనం సెలవిస్తూ ఉంది. మనుష్యులు ఎవ్వరూ కూడా ఆయన చూడలేడు, చూచి బ్రతుకులేడు. సో ఆయన అదృశ్యుడైన దేవుడుగా మనం చూస్తా ఉన్నాం. మనం ఆరాధించే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన అదృశ్యుడగు యేసుక్రీస్తు. సో మన స్థితి, మన పరిస్థితి మనం ఆలోచన చేస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం మనం సహాయకరంగా చదువుకుందాం. 4వ అధ్యాయము 18వ వచనంలో చివరి మాట చదువుకుందాం. ఎలాగనగా దృశ్యమైనవి అనిత్యములు. సో మన జీవితం మనం చూస్తే మనము దృశ్యమైన మానవుడు, కనబడే మానవుడు. ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి కనబడేది.
మానవుడు దృశ్యుడు, కంటికి కనబడేవాడుగా మనం చూస్తాము. కానీ మానవుడు దేవుని సమీపించలేడు, మానవుడు దేవుని చూడలేడు. కారణం మానవుని యొక్క పాపం అని. మానవుని యొక్క పాపం ఏదేను తోటలో ఆదామా అని ఆ చల్లపూట ఆ సాయంకాలమున ప్రతి సాయంకాలం ఆయన వచ్చి సందర్శించేవాడు, సమీపించేవాడు. కానీ ఏదైనా తోటలో ఆదాము దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించి దేవుని సమీపించలేకపోయాడు. దేవుని యొక్క సహవాసాన్ని, దేవుని యొక్క సన్నిధి కోల్పోయిన వాడుగా ఆదాము మనం చూస్తా ఉన్నామని. ఆదాము ద్వారా వచ్చిన సంతానమైన ప్రతి మానవాళి దేవుని యొక్క సన్నిధి, సహవాసాన్ని కోల్పోయిన వారుగా, ఆయనకు దూరంగా ఉన్నాం, పాపములో ఉన్నాం, దృశ్యమైన వారంగా ఉన్నాం. మానవుడు లోకాన్ని తప్ప దేవుణ్ణి చూడలేని పరిస్థితుల్లో ఉన్నాడు. మానవుడు నిస్సహాయమైన పరిస్థితిలో ఉన్నాడు. మన జీవితం నిస్సహాయ స్థితి, కృంగిన స్థితి, దీన స్థితి, దేవుణ్ణి చూడలేనటువంటి స్థితి, నిరీక్షణ లేనటువంటి స్థితి. అలాంటి పరిస్థితుల మధ్య మనము జీవిస్తూ ఉండగా, ప్రియులారా, దృశ్యమైన జీవితంలో మనం ముందు కొనసాగుతూ ఉండగా అనిత్యములు అని చూస్తా ఉన్నా. దృశ్యమైన నిత్యము కానివి, ఆ పాపాన్ని బట్టి నిత్య అగ్నిగుండానికి పాత్రులమైన వారు. అలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉండగా మన కొరకై ఆయన భూలోకానికి వచ్చినట్లు మనం చూడగలం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనములో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అని మనం చూస్తూ ఉన్నాం. జీసస్ క్రైస్ట్ కేమ్ ఇంటు ద వరల్డ్ టు సేవ్ సిన్నర్స్. పాపులను రక్షించడానికి వచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం. అదృశ్య దేవుడు, ఏ మానవుడు కూడా ఆయన సమీపించలేడు. అయితే మనందరి నిమిత్తం ఆయన సమీపంగా వచ్చినట్లు మనం చూడగలమాట. అదృశ్యుడైన దేవుడు దృశ్యుడయ్యాడు మానవుని కొరకు మనం ఆలోచన చేయగలం. ఆయన ఎంత మాత్రము కూడా దృశ్యము కానటువంటి వాడు. పాత నిబంధనలో కూడా తన ప్రత్యక్షతను కనపరుచుకున్నాడు. యెహోవా దూతగా ఆయన దృశ్యమైనట్లు మనం ఆలోచన చేయగలమండి. ఆయన అదృశ్యుడు అయితే పాత నిబంధనలో ఆయన దృశ్యమయ్యాడు. యెహోవా దూతగా ఆయన ప్రత్యక్షతను కనపరుచుకున్నాడు. ప్రియులారా, దేవుని వాక్యములో ఆగరుకు ప్రత్యక్షమయ్యాడు. అలాగే అబ్రహాముకి ఆ యొక్క ఉదయకాల సమయంలో, ఆ ఎండవేళలో అబ్రహాము ఇంటి దగ్గరికి వచ్చాడు, ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. గిద్యోనికి దర్శనమిచ్చాడు. మండుచున్న పొదలో అక్కడ మోషేకి ప్రత్యక్షమయ్యాడు. ఇంకా అంత మాత్రమే కాదు, కానీ అక్కడ ఉన్న మనోహ భార్యకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఏలియాని ఆదరించాడు. ప్రియులరా, అష్షూరు సైన్యాన్ని ఆయన సంహరించిన వాడుగా ఉన్నాడండి. ప్రియులరా, యెహోవా దూతగా తన ప్రత్యక్షతను పాత నిబంధనలో కనపరుచుకున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ సర్వ మానవాళిని పాపం నుంచి విమోచించడానికి, నిస్సహాయుడైన మానవాళిని ధైర్యాన్ని తీసుకురావడానికి, ఏదైతే మానవానికి కోల్పోయిన సహవాసం, తెగిపోయిన సహవాసం మరలా అటాచ్ చేయడానికి ఆయన అదృశ్యుడు. ఆయన మానవ స్వరూపిగా పరలోకం నుంచి భూలోకానికి ఆయన రక్తమాంసాలు ధరించుకొని మానవుడయ్యాడు. కారణం, మానవుడు యుగ యుగాలు ఆ యొక్క అగ్నిగుండంలో తగలబడాలని ఆయన ఆలోచన చేసి మన దీనస్థితిని గమనించి ఆయన మానవుడైనట్లుగా మనం చూస్తూ ఉన్నాము. పిల్లరా, ఆయన మనందరి పాపాలు మనందరి కొరకై ఆయన దృశ్యమైన యేసుక్రీస్తు దేవుడు ఎలా కాగలడంటే, ఆయన జీవితం పరిశుద్ధమైనది, ఆయన జననం పరిశుద్ధమైనది. ఆయన జీవించిన కాలములో శూన్యములో నుండి సృష్టిని ఎలా చేశాడో, ఆయన ఈ భూలోకములో అనేక మంది అక్కడ చనిపోయిన వారిని ముగ్గురు మనం చూస్తాం. ప్రత్యేకంగా ముగ్గురిని చనిపోయిన వారిని ఆయన తిరిగి లేపాడు. ప్రియులారా, సమాధిలో ఉన్న లాజరును తిరిగి లేపాడు. యాయీరు కుమార్తె, ఇంటిలో ఉన్న యాయీరు కుమార్తెను ఆయన తిరిగి లేపాడు. ఊరు వెలుపులో ఉన్న అక్కడ ఆ విధవరాలి కుమారుడిని ఆయన తిరిగి లేపినట్లుగా మనం చూస్తా ఉన్నాం. సో జీవాధిపతి జీవాధిపతి ఆయన తిరిగి లేపినట్టుగా మనం చూస్తాం. ఏ మానవుడు కూడా ఆ విధంగా చేయలేడు. ప్రియులారా, ఆయన తిరిగి లేపినవాడు. ఆయన దృశ్యుడైన యేసుక్రీస్తు అదృశ్యుడుగా
అదృశ్యుడిగా మనం చూస్తూ ఉన్నాం. దృశ్యుడైన యేసుక్రీస్తు దేవుడు ఎలా కాగలడంటే ఆయన జీవితం పరిశుద్ధమని, ఆయన చేసిన అద్భుత కార్యాలు గొప్పవి, అంత మాత్రమే కాదు, కానీ మానవుల కొరకై, మన జీవితం కొరకై ఆయన కలవరి శిలువలో ప్రాణం పెట్టినవాడుగా ఉన్నాడు. ప్రియులారా, మనందరి పాపాలు తీసివేయడానికి, మన దోష శిక్ష ఆయన తీసివేయడానికి ఆ కలవరి శిలువలో ఆయన రక్తమంతా చిందించి కలవరి శిలువలో ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన సమాధి చేయబడ్డాడు. ఆయన సమాధి నుండి ఆయన తిరిగి లేచాడు. ప్రియులారా, ఆయన తిరిగి లేకపోతే యేసుక్రీస్తుని మనం ఆరాధించగలిగి ఉండేవారం కాదు. సో అదృశ్యుడైన దేవుడు దృశ్యుడయ్యాడు. దృశ్యుడైన యేసుక్రీస్తు దేవుడు ఎలా కాగలడంటే ఆయన సమాధిలో లేడు, ఆయన సజీవుడై తిరిగి లేచాడు. ఇదిగో ఆయన యుగయుగములు ఆరాధించబడుతున్న దేవుడుగా మనం చూస్తా ఉన్నాం. సో మన కొరకై ఆయన మరలా తిరిగి రాబోతా ఉన్నాడు ప్రియులారా. సో అటువంటి అదృశ్యుడైన దేవుణ్ణి విశ్వాసం ఉంచడం ద్వారా మన జీవితాల్లో చేసిన కార్యం చాలా గొప్పది. అది ఆ మాట మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వచనంలో మోషే కూడా అదృశ్యుడైన దేవుని చూచినట్లని మనం చూడగలం. 11వ అధ్యాయం 27వ వచనంలో విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై. ప్రియులారా, అదృశ్యుడైన వారిని చూచున్నట్లు అని మనం చూస్తాం. చూశాడని రాయలేదు, చూచున్నట్లు అని మనం చూస్తా ఉన్నాం. సో ప్రియులారా, అదృశ్యుడైన దేవుణ్ణి ప్రియులారా మనం రేపు చూడబోతూ ఉన్నాం. ఈ భూలోకంలో యేసుక్రీస్తు దినాల్లో మనం లేము, కానీ ఆయన మన జీవితంలో అంగీకరించడం ద్వారా మన పాపాన్ని తీసివేశాడు. ఆ సహవాసం కోల్పోయాం, ఆయన సన్నిధిని కోల్పోయాం. అయితే ఈ భూలోకములో మరలా ఆయన సహవాసాన్ని, ఆత్మీయంగా మన సహవాసాన్ని కట్టాడు. ఆయన సన్నిధిలోకి వచ్చే భాగ్యం అనుగ్రహించాడు. ఆయన పిల్లలుగా మనల్ని సమకూర్చాడు. అంత మాత్రమే కాదు, కానీ అదృశ్యుడైన దేవుణ్ణి ఆ పరలోకంలో మరలా మనం చూడబోతా ఉన్నాం. నిత్యము ఆయన చూస్తూ, యేసుక్రీస్తు వారిని చూస్తూ నిత్యము ఆయన్ని మనం కొనియాడబోతా ఉన్నాం. ఎంత భాగ్యం అనుగ్రహించాడండి. ఆ సహవాసాన్ని మనకు అడ్డుకట్టాడు. సో అటువంటి దేవుణ్ణి మనం ఆరాధించకుండా ఉండగలమా? అటువంటి దేవుణ్ణి నోరు తెరవకుండా, నోరు పగలకుండా, స్తుతించకుండా మనం ఉండగలమా? మన హృదయంలో నుండి ఆత్మ జీవఫలాన్ని అర్పించకుండా మనం ఇంటికి వెళ్ళగలమా? అటువంటి ప్రభుని మనసారా ఆరాధించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాలి.